రాష్ట్రంలో పుర పోరు కోసం ఎన్నికల ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు గడువు ముగియనుంది. ఇప్పటికే నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు ఇవాళ సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను రిలీజ్ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని మొత్తం 2996 వార్డులకు సంబంధించి దాఖలైన నామినేషన్లను అధికారులు సవివరంగా పరిశీలించారు. అర్హతలు, పత్రాల సరైనత, ఎన్నికల నిబంధనల పాటింపు వంటి అంశాలను పరిశీలించిన అనంతరం చెల్లుబాటు అయ్యే నామినేషన్లను ఖరారు చేశారు. ఈ ప్రక్రియ అనంతరం ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్రుల తరపున కలిపి మొత్తం 19,608 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు ఇవాళ సాయంత్రం వరకు అవకాశం కల్పించారు. ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఆన్లైన్లో ప్రకటించనుంది. ఈ జాబితా ఖరారవడంతో పోలింగ్కి సంబంధించిన ఏర్పాట్లు మరింత వేగవంతం కానున్నాయి. అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు ఇండిపెండెంట్ల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. రెబల్ అభ్యర్థులు పోటీలో ఉండకుండా అన్ని పార్టీలు జాగ్రత్తలు పడుతున్నాయి. బీఫామ్ అభ్యర్థి తప్ప మిగతా వారు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పలు పార్టీల ఆదేశాలు జారీ చేశాయి. ఇక తొలి రోజు 7,080 మంది అభ్యర్థులు 7,403 నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు 7,980 మంది అభ్యర్థుల నుంచి 8,326 నామినేషన్లు వచ్చాయి. దీంతో మొత్తం 19,608 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నెల 9 సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి 2 రోజుల అనంతరం 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,195 పోలింగ్ స్టేషన్లు పోలింగ్కి సిద్ధం చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు మొత్తం 16,031 బ్యాలెట్ బాక్స్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52,43,023 మంది ఓటర్లుండగా ఇందులో పురుషులు 25,62,639 మంది, స్త్రీలు 26,80,014 మంది, ఇతర ఓటర్లు 640 మంది ఉన్నారు. పోలింగ్ ని ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించడంతో పాటు ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేయాలని ఎన్నికల అధికారుల ఆదేశాలు జారీ చేశారు. అలాగే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పటికే అమల్లోకి వచ్చింది. రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ప్రలోభాలకు పాల్పడకుండా ప్రచారం నిర్వహించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలాగే ఓటర్లను ప్రభావితం చేసే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నామినేషన్లు విత్డ్రా చేసుకునేందుకు పలు ప్రాంతాల్లో బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. నామినేషన్లు వేశారు మొత్తం 19,680 మంది అభ్యర్థులు. వీరు నామినేషన్లను ఇప్పటికే దాఖలు చేయడం జరిగింది. ఇవాళ సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాని రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్, 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉండబోతోంది. నామినేషన్లను విత్డ్రా చేసుకునేందుకు పలు ప్రాంతాల్లో బుజ్జగింపులు జరుగుతున్నాయి. నామినేషన్లు వేశారు మొత్తం 19,608 మంది అభ్యర్థులు. ఈరోజు నామినేషన్లను దీనికి సంబంధించి ఇవాళ సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థులు
ఎవరుండబోతున్నారో తుది జాబితాను రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉండబోతోంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం జోరుగా జరుగుతుంది. బుజ్జగింపు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బరిలో ఎవరు నిలవబోతున్నారు ఏంటి అనేది ఈరోజు సాయంత్రానికి తేలిపోనుంది. మరింత సమాచారాన్ని ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సుమా, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం మరింత పెరిగింది. ఒకవైపు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇక అన్ని ప్రధాన పార్టీలు రెబల్గా అభ్యర్థులు ఉన్న వారిని అందరినీ ఉపసంహరించుకోవాలంటూ ఇప్పటికే ఆదేశించాయి. ఈ క్రమంలో ఒక్కొక్క అదే కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీల పరిధిలో కానీ అదేవిధంగా ఆయా వార్డులు డివిజన్ల పరిధిలో ఉన్న నేతలంతా కూడా ఆ రెబల్ అభ్యర్థులను ఉపసంహరించుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సాయంత్రం 3 గంటల వరకే టైం ఉండడంతో ఆ తర్వాత ఫైనల్ జాబితా ప్రకటించనున్న నేపథ్యంలో ఇక ఉపసంహరణల కార్యక్రమం కొనసాగనున్నది. అయితే ఈరోజు ఉపసంహరణల కార్యక్రమం కొనసాగుతున్న క్రమంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి మొదటి రోజు 7080 మంది అభ్యర్థులు 7403 నామినేషన్లను దాఖలు చేశారు. అదేవిధంగా రెండో రోజు 7980 మంది అభ్యర్థులు 8326 మంది 26 నామినేషన్లను దాఖలు చేశారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ మున్సిపల్ ఎన్నికల కోలాహలం నేపథ్యంలో ఇంకా ప్రధానంగా పార్టీల ప్రచారం కూడా పూర్తి స్థాయిలో ఊపందుకొనున్నది. ఇక ఒకవైపు ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం కొనసాగుతుంది. 11వ తేదీన పోలింగు, అదేవిధంగా 13వ తేదీన కౌంటింగు ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికల కోలాహలం నెలకొని ఉన్న నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. మొత్తంగా 52,43,026 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇంకా దీనికి సంబంధించిన ఏర్పాట్లో ఒకవైపు ఎన్నికల సంఘం నిమగ్నమయ్యింది. ఇక పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా 8195 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 16,031 బ్యాలెట్ బాక్స్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక అన్ని పార్టీలు కూడా ఈ మున్సిపల్లో ఎన్నికల్లో గెలిచేందుకు తమ వ్యూహాలను రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. సుమా, థ్యాంక్ యూ తిరుపతి చారి.